జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఓంకారేశ్వర క్షేత్రం ఇది. నర్మదా నదికి అటు ఇటు ఓంకారేశ్వర, మమలేశ్వర అనే పేరుతో పరమేశ్వరుడు నివసించేటువంటి పరమ అద్భుతమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం ఇది. ఆ కనబడుతున్నటువంటిది ఆ ఓంకారేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి నర్మదా నది మధ్యలో ఉన్నటువంటి మాంధాత పర్వతం అనే పర్వతం మీద 108 అడుగుల ఎత్తైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారి విగ్రహము. ఇది ఏకాత్మధామ్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. శంకర భగవత్పాదాచార్యుల వారు పుట్టినది కాలడిలో అయినా అక్కడ తమ తల్లిగారి అనుమతితో ఆపత్సన్యాసాన్ని స్వీకరించి తమ గురువును వెతుకుతూ పరివ్రాజకులు సంచరిస్తూ ఈ ఓంకారేశ్వర క్షేత్రానికి చేరుకున్నారు. వారు చేరుకునే సమయానికి గోవింద భగవత్పాదాచార్యుల వారి ఆశ్రమం బయట నర్మదా నది పరమ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉన్నదట. ఆ ఉద్ధృత ప్రవాహానికి ఆశ్రమం ఎక్కడ మునిగిపోతుందో అనేటువంటి భయంలో ఆ శిష్యులు ఉన్నప్పుడు తమ కమండలంతో ఆ నదీ ప్రవాహాన్ని నివారించారు అని చరిత్ర చెబుతోంది. అటుపైన గోవింద భగవత్పాదాచార్యుల వారు నీవెవరు అని అడిగినప్పుడు నిర్వాణ షట్కం అనేటువంటి పరమ అద్భుతమైనటువంటి వేదాంత వాక్యాల ద్వారా తమ పరిచయాన్ని చెప్పుకున్నారట భగవత్పాదులు. వెంటనే ఈయనని తమ శిష్యుడిగా స్వీకరించి శంకరాచార్య అనేటువంటి నామధేయాన్ని ప్రసాదించారు గోవింద భగవత్పాదాచార్యుల వారు. కేవలం 12 సంవత్సరాల వయసులో బాల సన్యాసిగా అవతరించినటువంటి శంకరులు 16 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ ఆశ్రమంలో ఉండి వివిధ భాష్య రచనలు చేశారు. ప్రస్థానత్రయము అనేటువంటి భాష్య రచనలు వారు చేశారు. అక్కడే వ్యాస మహర్షి సందర్శనం పొంది తమకు పుట్టుకతో ఉన్నటువంటి 16 ఏళ్ల ఆయుర్దాయాన్ని వారి అనుగ్రహంతో 32 ఏళ్లకు పొడిగింపబడగా భారతదేశం నలుమూలలా సంచరించి ఎన్నో క్షేత్రాలను పునరుద్ధరించి వైదిక మతాన్ని పునరుద్ధరించి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసి జగత్తుకి గురువై చతురాన్నాయ పీఠస్థాపన చేసి సనాతన ధర్మానికి శాశ్వతమైనటువంటి బలాన్ని ఇచ్చారు. జగద్గురు శంకరాచార్యుల వారికి గురుస్థానమైనటువంటి ఆ మాంధాత పర్వతం మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక భవ్యమైనటువంటి 108 అడుగుల ఎత్తైనటువంటి శంకరాచార్యుల వారి విగ్రహాన్ని స్థాపించారు. అక్కడ ఇప్పుడు శంకర జయంతి మహోత్సవాలు జరపబడుతున్నాయి. జగద్గురు శంకర భగవత్పాదాచార్యుల వారికి గురుస్థానమైనటువంటి ఈ ఓంకారేశ్వర క్షేత్రంలోని మాంధాత పర్వతం మీద మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏకాత్మధామ్ అనే పేరుతో ఆధ్యాత్మిక అద్వైత సిద్ధాంత అధ్యయన శిక్షణ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.